తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత కోట్లాది మంది భక్తుల మీద ఉండాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క అంశం కూడా భక్తులతో మనోభావాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి తెలుసో తెలియకో తిరుమల కొండపైన కానీ టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ పొరపాట్లు జరిగినప్పుడు గతంలో చైర్మన్లుగా బోర్డు సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని ఇప్పుడున్నటువంటి అధికారులకి ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తిరుమల కొండపైన టీటీడీలో ప్రతినిత్యం కూడా ఎక్కడో ఒక చెడ్డ జరగాలి, ఆ జరిగితే దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి అనేటువంటి దురాలోచన ఎవరు చేసినా అది అధికార పక్షమా ప్రతిపక్షమా కాదండి, వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదు. దయచేసి రాజకీయాలతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముడిపెట్టద్దండి. తప్పు జరిగితే మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంటే వాస్తవాలు కనుక్కొని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇలా తప్పు జరిగింది దీన్ని సవరించుకోండి అని చెప్పడంలో ఎంతో గౌరవం హోదా పెరుగుతుందండి. అలా కాకుండా ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు విమర్శించడము, అధికార పార్టీ మరో పక్క విమర్శించడం, ఇది రాజకీయాలకు కేంద్ర బిందువుగా దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చద్దండి. ఈరోజు మీరంతా కూడా గతంలో పనిచేశారు, ఎక్కడ ఏం జరుగుతా ఉంది, ఎండాకాలం వస్తే గోవులకు ఎటువంటి మరణాలు సంభవిస్తాయన్న విషయం మీకు అందరికన్నా బాగా తెలుసు. కానీ రాజకీయ స్వలాభాల కోసం అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఓని విమర్శలు చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడి రోడ్డులోకి తీసుకురావద్దండి అని చెప్పని శ్రీవారి భక్తులుగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పబ్లిసిటీ కోసం ఎవరు కూడా ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ, బోర్డు సభ్యులు కానీ, చైర్మన్ కానీ, గతంలో పనిచేసిన వాళ్ళు కానీ మీకేమన్నా తెలిస్తే సూచనలు చేయండి. మేము కూడా గతంలో ఉన్నాం, గత ప్రభుత్వంలో అనేక సూచనలు చేశాం, అయ్యా తప్పు జరుగుతుంది సరిదిద్దుకోండి అని. ఆ రోజు అహంకారంతో అధికార బలంతో నెత్తికెక్కి కళ్ళు అప్పుడున్నటువంటి అధికారి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురై నామరూపాలు లేకుండా పోయింది. అలాంటి దుస్థితి మళ్ళా తిరిగి రాకుండా ఉండాలంటే ఇరు పక్షాలు కూడా సమన్వయం పాటించి తిరుమల శ్రీవారికి సేవకులుగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తులుగా స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి.